విజువల్స్ వరకు చాలా బాగున్నాయి అన్న. కాకపోతే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చాలా స్లోగా ఉంది. ఇప్పటి వరకు అయితే స్టోరీ పెద్ద ఏం అవ్వలేదు. అండ్ హీరో కూడా పెద్ద స్కోప్ ఏం లేదు. ఫస్ట్ 1 అవర్లో జస్ట్ ఒక ఫైట్ మాత్రమే ఉంది. అండ్ హీరోకి పర్ఫార్మెన్స్ కానీ ఇంకా వేరే అంత క్యారెక్టర్ ఎలివేషన్ అయితే పడలేదు. బీజిఎం కూడా అంతగా ఏం అనిపించలేదు, కొంచెం స్లోగా ఉంది. అండ్ పెద్ద క్యూరియాసిటీ ఏం అనిపించలేదు అంతే. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ కానీ లుక్స్ గురించి అసలు కామెంట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పటి వరకు రాధేశ్యామ్ వీళ్ళ మధ్య ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరూ అయితే నోరు మూసుకుంటారు. లుక్స్ వరకు చాలా బాగున్నాడు, కాకపోతే అంత స్కోప్ రాలేదు పర్ఫార్మెన్స్ చేయడానికి. రాజమౌళి రేంజ్ లో చూపించారా నాగశ్విన్ గారు? రాజమౌళితో కంపేర్ చేయలేము కానీ ఇది కంప్లీట్గా డిఫరెంట్ వరల్డ్. సో ఆ వరల్డ్ మనం ఇమాజిన్ చేసుకున్నాం కాబట్టి చాలా వరకు బాగుంది. స్క్రీన్ ప్లే ఫాస్ట్ ఉంటే బాగుండేది. ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ల్యాగ్ అనిపించింది, ఏదో సాగదీస్తున్న ఫీలింగ్ వచ్చింది తప్ప ఎక్కడ ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ టైం అవుతుందన్న ఎక్సైట్మెంట్ అయితే ఎక్కడ రాలేదు. రాధేశ్యామ్ కాదు, ఇది కంప్లీట్గా డిఫరెంట్ కాబట్టి, కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ కాబట్టి అది ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో మేబీ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం బాగుంటుంది. కొంతమంది హాలీవుడ్ కి కాపీ అంటున్నారు కదా, ఆ ట్రోలర్స్కి ఏం చెప్తారు? హాలీవుడ్ కాపీ అయితే కాదు, ఎందుకంటే తెలుగులో ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఐటమ్. ఇప్పుడు కొత్తగా తెలుగులో చూసే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే ఒక స్క్రీన్ ప్లే ఒకటి స్లోగా ఉంది. ఆ వరల్డ్ బిల్డ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి టైం తీసుకున్నాడు. మేబీ సెకండ్ పార్ట్ ఇంకా బాగుంటుందేమో చూడాలి.